శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల పూర్తి మొదటి పుస్తకంలోని 48వ ప్రసంగం మానవుడి నిత్యాన్వేషణ 2వ భాగంతో మనం విన్నాం. విశ్వ నియమం ద్వారా నిర్దేశితమైన మానవుడి పరిణామం విభిన్న యుగాలలో ప్రదేశాలలో తన ఆలోచన పద్ధతుల ద్వారా మానవుడు జీవితాన్ని గురించిన ఆత్మను గురించిన వేరు వేరు భావనలను అభివృద్ధి చేసుకున్నాడు. ఉదాహరణకి ఒకానొక ఆదిమజాతి గిరిజనులు తలనొప్పి వచ్చినప్పుడు తమ ఆత్మను కోల్పోయామని అనుకునేవారు. వైద్యం చేసే వాళ్లను స్వస్థత చేకూర్చమని వేడుకునేవారు. అతడు అడవుల్లో కోల్పోయిన ఆత్మను గురించి వెతుకుతూ దాన్ని ఒక డబ్బాలో వెనక్కి తెచ్చేవాడు. తర్వాత అతడు ఆ ఆత్మను రోగి తలలోకి మార్చేవాడు. తద్వారా అతడి తలనొప్పి పోయిందని అనుకునేవాళ్ళు. మరొక సంస్కృతిలోని వాళ్ళ ఆచారం ఏమంటే, ఎవరైనా జబ్బు పడినప్పుడు అతడి చర్మంలోకి కొక్కేలు గుచ్చేవారు. అందువల్ల అతడు తుమ్మడం కనుక జరిగితే అతడి ఆత్మ తప్పించుకోలేదు, కానీ కొక్కేల వల్ల బందీగానే ఉంటుంది. తప్పుడు ఆలోచన విధానం ద్వారా కొంతమంది ప్రజలు ఆత్మను గురించి తప్పుడు అభిప్రాయాలకు వచ్చారు. అదే విధంగా నిజమైన వివేచన ద్వారా ఇంకొందరు ఇంకా గాఢమైన అవగాహనకు వచ్చారు. ఆత్మ అనేది శ్వాస ఊదడం కాదని మనకు తెలుసు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు డోలాయమాన స్థితిలో శ్వాసించటం అన్నదే లేకుండా శ్వాసకు ఆత్మ బందీ కాలేదని చూపాడు. ఆత్మ అనేది శ్వాసకి లేదా మరే ఇతర భౌతిక స్థితికి ఆవల ఉన్నది. సాధు హరిదాస్ గారి ప్రదర్శన గురించిన ఉదాహరణ ఇక్కడ చెప్పబడింది. తమను తాము ఆత్మ అని ఒకరు విశ్వసించినా విశ్వసించకపోయినా విశ్వ నియమానికి బద్ధుడై ఎరుకతోనో లేదా ఎరుక లేకుండానో ఒకరు తమ లోతైన స్వభావాన్ని వృద్ధి చేసుకుంటారు. జీవితంలో ఒకరి హోదా ఏమైనప్పటికీ అతడి చైతన్యం పురోగమిస్తూనే ఉంది. అతడు దేని గురించైనా యోచిస్తున్నా లేదా తన మేధస్సును సృజనాత్మకంగా ఉపయోగిస్తున్నా తాను చేసే ప్రతి నిర్మాణాత్మక చర్య ద్వారా మానవుడు పురోగమిస్తున్నాడు. చాలా మంది జనాలతో వచ్చిన సమస్య ఏమిటంటే, వాళ్లకు పని చేస్తున్నప్పుడు వేరే దాని గురించి ఆలోచిస్తుంటారు. పని చేసేటప్పుడు తాము చేసే దాని మీద ఏ విధంగా ఏకాగ్రం చేయాలో వాళ్ళు ఎరుగరు. మీ మనస్సుకున్న శక్తిని అంతటినీ ఉపయోగించి మీరు ఒక సమయంలో ఒకే విషయాన్ని ఆలోచించటం నేర్చుకోండి. మీ దృష్టి మొత్తం దాని మీదే ఉండాలి. సాగదీసుకుంటూ పోకండి. శ్రద్ధ లేకుండా పనులు చేయడం అన్నది పరాజయానికి, దుఃఖానికి దారి తీస్తుంది. మానవుడు సహజతల ద్వారా మాత్రమే పనిచేసే జంతువు లాంటి మానవ యంత్రం కాకూడదు. ఆలోచన లేకుండా ఉండడం అన్నది మీలో ఉన్న పరమాత్మకు వ్యతిరేకంగా మీరు చేసే గొప్ప పాపం. మనం చేసే దాని గురించి ఎరిగి ఉండటం మనకు తెలిసి ఉండాలి. ఏదైనా పని చేసే ముందు దాని గురించి మనం ఆలోచించాలి. పురోగమించి సృష్టికర్తతో మనకున్న ఏకత్వాన్ని సాక్షాత్కరింప చేసుకోవడానికి మన బుద్ధిని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవాలి. మనం చేసే ప్రతిదీ ముందుగా ఆలోచించిన దాని ఫలితం అయి ఉండాలి. ఉన్నతమైన లక్ష్యాలకు గురిపెట్టండి. ప్రాముఖ్యత లేని విషయాలను పొందడానికి ఆలోచన శక్తిని ఉపయోగించడం వ్యర్థం. మీ మనస్సు అనే ఉద్యానవనంలో పెరిగిన కలుపును తొలగించండి. మీ మానసిక ఉద్యానవనాన్ని ఎంత అందంగా ఉంచుకోవాలంటే భగవంతుడు అక్కడికి రావాలి. అలాంటి మానసిక ఉద్యానవనం జ్ఞానం అనే భూమి నుంచి పుష్పించింది కావాలంటే మీరు మీ జీవితాన్ని తప్పకుండా సరళం చేసుకోవాలి. ప్రతిదాన్ని పరధ్యానంతో కాకుండా యుక్తాయుక్త విచక్షణతో చేయడం ద్వారా మీ పనులను విశ్లేషించుకోవచ్చు. వాటిలో ఏవి ముఖ్యమైనవో ఎంపిక చేసుకుని
ప్రాధాన్యత లేని వాటిని వదిలేయండి. మీరు మీ విధులను పూర్తి చేయగానే మీ మనసును వాటి నుంచి మళ్లించి ఏదైనా ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో వినియోగించండి. భగవంతుడు మానవుడి నిత్యాన్వేషణను నెరవేరుస్తాడు. పరమాత్మ చైతన్యం పెంపొందించుకోవడం ఎలాగో తెలుసుకోండి. మీరు మనిషిగా పుట్టింది అందుకే. పరిణామ నియమం ప్రకారం మీరు సృష్టి అయ్యారు. తద్వారా మీరు మీ దివ్య శక్తులను అభ్యాసం చేసి భగవంతుణ్ణి కనుక్కోగలరు. జంతువు భగవంతుణ్ణి కనుక్కోలేదు. పరిణామ క్రమంలో జంతువులు చురుకుగా పురోగమించటానికి సహాయపడే శాస్త్రం మీద లాహిరి మహాశయులు పనిచేశారు. కానీ ఆ పని పూర్తి అయ్యేంత కాలం వారు జీవించలేదు. నాకు కూడా తక్కువ స్థాయి జీవాలు వేగవంతంగా పురోగమించడానికి కావలసిన కొన్ని పద్ధతులు తెలుసు. కానీ జంతువుల మాదిరిగా జీవిస్తున్న లక్షలాది మంది జనాల సంగతి ఏమిటి? వాళ్ళ ప్రపంచాన్ని విడిచిపెట్టేటప్పుడు తమ జీవిత ప్రయోజనాన్ని వాళ్ళు పూర్తి చేయలేదు. దాన్ని ఇప్పుడే ఎందుకు నెరవేర్చుకోకూడదు? ఏకాగ్రం చేయగలిగితే మీరు చేయగలరు. జీవితానికి ఉన్న ఒకే ఒక అర్థం ఏమిటంటే పరమ ప్రియతముడైన భగవంతుణ్ణి కనుక్కోవడం. ఆయన మనల్ని తన నుంచి విడిగా ఉంచి సిగ్గుతో మన నుంచి దాగున్నాడు. మనం ఆయన్ని తప్పకుండా తెలుసుకోవాలి. మానవ జాతి ఇంకేదో తమకు పరిపూర్ణమైన అంతులేని ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఒకానొక నిత్యాన్వేషణలో ఆకర్షితమై ఉంది. భగవంతుడిని వెతికి కనుగొన్న వ్యక్తులకు అన్వేషణ పూర్తయింది. ఆ ఇంకేదో భగవంతుడే. ప్రకృతి భగవంతుడి ఉనికిని కప్పి ఉంచుతుంది. మానవుడికి ప్రలోభం ఎందుకు ఇవ్వబడింది? ఎందుకంటే ఏ ప్రాపంచిక ప్రలోభం కన్నా ఎక్కువ ఆకర్షించే ఆ భగవంతుడి కోసం చూస్తాడని. ఈ ప్రపంచపు ఎరలు మీ చుట్టూ ఉన్నది మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టడానికి ఉద్దేశించినవి కావు. కానీ వాటికి ఆవల ఉన్న వాటిని గురించి మీరు ఆలోచించేటట్లు చేయడానికి. ఈ వస్తువులన్నింటినీ ఎవరు సృష్టించారు? నన్నెవరు సృష్టించారు? నేనెవరు? ఈశ్వర, నువ్వెక్కడున్నావు? నువ్వెందుకు దాక్కున్నావు? నాతో మాట్లాడు. ఈ ప్రశ్నలతో మీరు సూటిగా భగవంతుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన బదులిస్తాడు. చాలా మంది ప్రజలు కావలసినంత గట్టిగా ఆయన్ని పిలవరు. అందుకే వాళ్ళు ఆయన్ని తెలుసుకోలేరు. మీ హృదయ భాషలో ఆయనతో మీరు స్పష్టంగా మాట్లాడండి. ఈశ్వర, నేను ఇక ఎంత మాత్రమూ నువ్వు సృష్టించిన అందాలను మాత్రమే చూడాలనుకోవడం లేదు. నేను పువ్వుల కన్నా ఎక్కువ అందమైన, ఇంకా అన్ని ఇతర ముఖాల కన్నా ఎంతో పారవస్యాన్నిచ్చే నీ సుందర వదనాన్ని చూడాలని కోరుతున్నాను. ఈ ప్రకృతి అంతటికీ వెనుక ఉన్నది ఎవరో చూడాలని కోరుతున్నాను. ఒక మనిషి ముసుగు వేసుకున్నప్పటికీ అక్కడ ఎవరో ఉన్నట్టుగా మీరు చూస్తారు. అదే విధంగా ప్రకృతి కూడా ఒక గొప్ప ముసుగుల భగవంతుడి ఉనికితో నిండి ఉంది. ఆయన అక్కడ దాగుని ఉన్నాడు. కానీ మీరు యాథాలాపంగా చూస్తున్నారు. బిడియంతో లోపలున్న ఆయన కనబడేంత తీక్షణంగా చూడడం లేదు. శ్వాస లేకుండా మౌనంగా ధ్యానంలో ఎరుకతో ఉన్నప్పుడు దివ్యానంద భరితమైన కదలికను నాలో నేను ఎరుగుతాను. ఆయన గుసగుసలాడతాడు, నేను ఇక్కడ ఉన్నాను అంటూ. భగవంతుడు మనకిచ్చిన మేధస్సే స్వర్గానికి సింహద్వారం. ఆయన సామ్రాజ్యానికి అది బయటి ద్వారం. కానీ మీరు దాన్ని ఉపయోగించడం లేదు. మీరు ఇప్పుడే, ఈరోజే దాన్ని ఎందుకు ఉపయోగించరు? ఒక కుక్కలాగా ఈ ప్రపంచం నుంచి చావు గుండా బయటకు నెట్టబడేదాకా ఎదురు చూడకండి. మీ ఆత్మకు వ్యతిరేకంగా చేసే నేరం అది. మీరు ఇక్కడ ఎందుకున్నారో కనుక్కోవడానికి కావాల్సిన మేధస్సు మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇచ్చింది ఆయన్ని తెలుసుకోవడానికి. పరమాత్మను కనిపెట్టడం ఎలా? పరమాత్మను కనుగొనడానికి విభిన్న ప్రక్రియలు ఉన్నాయి. మౌనం వాటిలో ఒకటి.
మౌనాన్ని అభ్యసించడం అంటే బయటి వైపు నుంచి మీ చేతనలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే అన్ని కోరికలను శాంతింపచేయడం. ఆ విధంగా మీరు లోపలికి పోయి మీ ఆత్మను అనుభూతి పొందగలుగుతారు. మరొక సోపానం లేదా ప్రక్రియ ఏమంటే భక్తి, లేదా స్వచ్ఛందంగా సరళంగా భగవంతుడితో మాట్లాడడం. నువ్వు నన్ను సృష్టించు, నేను సృష్టి కావాలని కోరుకోలేదు, నాకు దర్శనం ఇవ్వవలసిన బాధ్యత నీదే. కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత మర్చిపోతే ఆయన నుంచి ప్రతిస్పందన ఎప్పటికీ రాదు. భగవంతుడిని పొందడం ఎంతో కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన్ని మనస్ఫూర్తిగా కావాలని కోరుకోరు. ప్రార్థించడం అనే పద్ధతి తరచుగా ప్రభావవంతం కాదు, ఎందుకంటే చాలా ప్రార్థనలు లోతైనవి కాదు, సరిపడినంత భక్తిపూర్వకమైనవి కాదు. గాఢంగా అధిచేతనలోకి నిజంగా వెళ్ళేదాకా మీరు మళ్ళా పునశ్చరణ చేయాలి. ఏ ప్రార్థనలోనైతే మీ హృదయం మొత్తం భగవంతుడి మీద కోరికతో తప్పిస్తుందో అదొక్కటే ఫలితాన్ని ఇచ్చే ప్రార్థన, సందేహం లేదు. ఒకప్పుడు మీరు ఆ విధంగా ప్రార్థించారు. బహుశా మీరు దేన్నో గాఢంగా కావాలని కోరుతున్నో, లేదా డబ్బు అవసరంగా కావాలనో. అప్పుడు మీరు ఆకాశాన్నంతటినీ మీ కోరికతో జ్వలింపచేశారు. భగవంతుడిని కూడా మీరు అదే విధంగా కోరాలి. రేయింబవళ్ళు ఆయనతో మాట్లాడండి. ఆయన ప్రతిస్పందిస్తున్నట్లుగా మీరు చూస్తారు. మానవుడి నిత్యాన్వేషణ ప్రసంగంలోని 2వ భాగం ఇంతటితో ఆపుదాం.